ప్రతిరోజు మనకొస్తున్న అర్థమవ్వనటువంటి కలలు మన గత జన్మల గురించి, మనకు జరగబోయే భవిష్యత్తు గురించి మనకి హింట్ ఇస్తుందన్న విషయం తెలుసా? వాస్తవానికి మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్నారు తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అని. అయితే ఇవి నమ్మేవాళ్ళు కొంతమంది అయితే వీటిని కొట్టిపడేసే వాళ్ళు చాలామంది. నిజానికి మన కలలు, మన ఆలోచనలే మన భవిష్యత్ అన్న నిజాన్ని మీరు జీర్ణించుకోగలరా? క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే కలలు 3 రకాలు ఉంటాయి. 1 వ్యాధి జాములు, 2 చింతిత జాములు, 3 యాదృశ్చిక జాములు. ఈ చింతిత జాములు అనేవి వేటి గురించైనా మనం అతిగా ఆలోచించినా, చింతించినా వాటికి సంబంధించిన కళలు ఎగ్జాక్ట్గా మనం పడుకున్న వెంటనే వచ్చేస్తాయన్నమాట. కాకపోతే ఈ కళలో మనకు తెలిసిన వాళ్ళే మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామో వాళ్ళే వస్తారు. ఇక 2వది వ్యాధి జాములు. శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా, నీరసం ఉన్నా వాటికి సంబంధించిన కళలు వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు చెప్పుకోబోయేది అసలైనది యాదృశ్చిక జాములు. ఇవి ఎగ్జాక్ట్గా ఉదయం 3 నుంచి 5 లోపల వస్తాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సుప్తావస్థలో ఉన్నప్పుడు వచ్చే కళలు అన్నమాట. ఇందులో కనబడే వ్యక్తులు మనకెప్పుడు పరిచయం లేని వ్యక్తులు, మనం ఎప్పుడూ వెళ్ళని ప్రదేశాలు, ఎందుకు వస్తున్నారో ఎవరు వస్తున్నారో ఏమీ తెలీదు. అవి మన గత జన్మలో చేసిన పనులు అవ్వచ్చు, మన భవిష్యత్తులో జరగబోయే విషయాలు అవ్వచ్చు. ఇలా కళలకు ఎన్నో అర్థాలున్నాయి. కాబట్టి మనకొచ్చే కళలను ఉత్తనే కొట్టిపారేయకుండా వాటి అర్థాలను తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.